హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' పార్ట్ 94. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హాయ్ అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ అయినటువంటి లక్ష్మీ వేణి గారి డాటర్ బర్త్డే అంటండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కనుశ్రీ రాయల్. మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలి. మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు, నాతో పెట్టుకుంటే మీకే డేంజర్ అని వార్నింగ్ ఇస్తాడు. శాంభవి కోపంతో ఊగిపోతూ, ఇది నా ఊరికొచ్చి నన్ను మోసం చేసింది చాలక పైగా నాకే వార్నింగ్ ఇస్తావా? నేను తలుచుకుంటే నువ్వు ఈ ఊరు నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు అని చాలా గంభీరంగా అంటుంది. విరాట్ గట్టిగా నవ్వుతూ, పగటి కలలు బాగానే కంటున్నావు. నీకు నచ్చింది చేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్నట్టు మర్చిపోయాను, నీ కొడుకు ఉన్నాడు అన్నావు కదా, ఒక 5 మినిట్స్లో వాడు కూడా ఇక్కడికే వస్తున్నాడు. వాడికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకో అని కోపంగా అంటాడు. శాంభవి ఆశ్చర్యంగా చూస్తూ, వంశీ వస్తున్నాడా? అయినా నా కొడుకు గురించి నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విరాట్ గట్టిగా నవ్వుతూ, అయ్యో ఆంటీ, నీకు ఇంకా సీన్ అర్థం కావడం లేదు. నిన్నటి నుండి నీ ఎదురుగానే ఉన్నాను. ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టకుండా మిమ్మల్ని పొలం అమ్మడానికి ఒప్పించాను. అన్నట్టుగానే మీ చేతుల్లో ఉన్న ఆస్తి మొత్తాన్ని నా సొంతం చేసుకున్నాను. ఎంత చేసిన వాడిని నీ కొడుకు ఎక్కడున్నాడో కనుక్కోవడం నాకు పెద్ద కష్టం కాదనుకుంటా. ఒక్క అరగంట కూడా పట్టలేదు వాడి పుట్టి పూర్వత్తరాలు తెలుసుకోవడానికి. ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయి, నీ కొడుకు వచ్చి నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడు అని ఎటకారంగా అంటాడు. బామ్మగారు విరాట్ దగ్గరకు వచ్చి, చిన్నవాడివి అయిపోయావు బాబు, లేదంటే నీకు చేతులెత్తి నమస్కరించాలని ఉంది. ఇది కోడలుగా మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మాకెవ్వరికీ మనశ్శాంతి లేదు. ఆస్తులు ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందేమో అని నా కూతుర్ని కనీసం ఇంటికి రావడానికి కూడా వీలు లేకుండా చేసింది. ఇప్పుడు మేము బ్రతికుండగానే మా కళ్ళ ముందే మేము ఎంతో కష్టపడి కాపాడుకున్న ఆస్తి మొత్తాన్ని తెగనమ్మడానికి చూసింది. అది అనుకున్న పని జరిగినట్లయితే ఈ ఊర్లో మా మొహం చూపించలేక అవమానంతో చచ్చిపోయేవాళ్ళం. ఇన్ని రోజులు ఇది చేసిన అఘాయిత్యాలకు ఆ భగవంతుడు నీ రూపంలో దానికి గుణపాఠం నేర్పించాడు అని కళ్ళ వెంట నీళ్లతో చెప్తారు. విరాట్ ఆవిడ చేతులు పట్టుకొని, మీరు పెద్దవారు బామ్మగారు, మీరు మమ్మల్ని దీవించాలి కానీ ఇలా మాట్లాడకూడదు అని అంటాడు. విరాట్ మనుషులు ఒక మనిషిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు. శాంభవి గట్టిగా అరుస్తూ వంశీ దగ్గరకు వెళ్ళి, ఏమైంది కన్నా, ఈ దెబ్బలు ఏంటి? నీ ఒంటి మీద చెయ్యి వేసింది ఎవరు? వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే నీ జోలికి వస్తారు అని గంభీరంగా అడుగుతుంది. విరాట్ చాలా యాటిట్యూడ్గా, ఏం చేయమంటారా ఆంటీ, మీ కొడుకు కూడా మీకులాగే బాగా గీరపట్టి ఉన్నాడు. చెప్పిన మాట వింటే వాడి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడేది కాదు. అలా కాకుండా చాలా ఎక్కువ చేశాడు వాళ్ళు, కాబట్టి జస్ట్ అలా కొట్టి ఊరుకున్నారు. అదే నేను అయితే వాడిని అక్కడే చంపేసేవాడిని అని గంభీరంగా అంటాడు. శాంభవి కోపంగా విరాట్ వైపు చూస్తూ, నువ్వెవడివిరా నా కొడుకు మీద చెయ్యి వేయడానికి? వాడెవరనుకుంటున్నావు? ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడు. అలాంటిది ఎవడో బయటవాడు వచ్చి నా కొడుకు ఒంటి మీద చెయ్యి వేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతారు. విరాట్ చిన్నగా నవ్వుతూ, అయ్యో ఆంటీ, మీకు ఇంకా పూర్తిగా విషయం తెలియట్లేదు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత కూడా నేను చేసింది తప్పు అనిపిస్తే అప్పుడు మీరేం చేసినా నేను కామ్గా ఉంటాను అని అంటాడు. శాంభవి అనుమానంగా చూస్తూ, ఏం చెప్పాలనుకుంటున్నావు? నా కొడుకు గురించి ఉండవి లేనివి ఎన్ని కల్పించి చెప్పినా నేను చచ్చినా నమ్మను. నా కొడుకు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటారు. సత్యమూర్తి గారు కోపంగా మాట్లాడుతూ, అంత నమ్మకంగా ఉన్నప్పుడు అబ్బాయి ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు కదా, ముందు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో పూర్తిగా విను, ఆ తర్వాత మాట్లాడు అని కోపంగా చెప్పేసరికి శాంభవి కొంచెం గట్టిగా మాట్లాడుతూ, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటారు. విరాట్ వంశీ దగ్గరకు వెళ్ళి లాగిపెట్టి ఒక్కటి పీకేసరికి వంశీ వెళ్ళి కింద పడిపోతాడు. శాంభవి వంశీ అని గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తుంటే విరాట్ తన చెయ్యి చూపిస్తూ, అక్కడే ఆగండి, ఒక్కడుగు ముందుకు వేసినా వీడికి మామూలుగా ఉండదు అని కోపంగా అంటాడు. విరాట్ వంశీని పైకి లేపి,
నీ నోరు తెరిచి నిజం చెప్తావా లేక ఇలాగే తన్నులు తింటావా? నేను మా వాళ్ళంత మంచివాడినైతే కాదు. నేను కొట్టడం స్టార్ట్ చేస్తే నువ్వు నీ ప్రాణాల మీద ఆశ వదులుకోవచ్చు అని గంభీరంగా అంటాడు. వంశీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నుంచుని ఉండేసరికి విరాట్ కోపంగా తన చేయి పైకెత్తి కొట్టబోయేలోపు వంశీ కొంచెం భయంగా, కొట్టకండి, ఏం జరిగిందో చెప్తాను అని భయంగా అంటాడు. విరాట్ కొంచెం పక్కకు జరిగి వంశీ వైపు చూస్తూ ఉండేసరికి అతను మాట్లాడుతూ, అమ్మా, అది నేను ఏ కంపెనీలో జాబ్ చేయడం లేదు. నేను నా ఇంజనీరింగ్ని ఇంకా పూర్తి చేయలేదు. ఆ విషయం మీకు తెలిస్తే ఈ పల్లెటూరుకు తీసుకువచ్చి వ్యవసాయం చేపిస్తారేమో అని భయమేసి ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పాను. నేను ఎన్నిసార్లు రాసినా ఆ మిగిలిపోయిన సబ్జెక్టులు పూర్తి అవ్వడం లేదు. అందుకే నా ఖర్చుల కోసం ప్రతి నెల నీ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని. నీకెక్కడ నిజం తెలిసిపోతుందో ఏమో అని భయంతో ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి నేను డబ్బులు అడిగాను అని చెప్పి తల వంచుకొని నిలబడతాడు. సత్యమూర్తి గారు శాంభవి ఎదురుగా వచ్చి లాగిపెట్టి చెంప మీద ఒక్కటి పీకడంతో శాంభవి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడుతుంది. సత్యమూర్తి శాంభవి చేయి పట్టుకొని పైకి లేపి చాలా కోపంగా తన చెంపల్ని గోడకి పిడకలు కొట్టినట్టు టపా టపా కొడుతూ ఉంటాడు. శాంభవి ఆ నొప్పికి తట్టుకోలేక సత్యమూర్తి కాళ్ళు మీద పడి, నన్ను క్షమించండి, వాడేదో బాగుపడతాడు అని మీ మాట కాదని ఆ పొలం అమ్మడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ వీడు నన్ను ఇంత మోసం చేస్తాడో అనుకోలేదు. దయచేసి నన్ను క్షమించండి. జీవితంలో ఇంకెప్పుడు మీ మాట ఎదురు చెప్పను అని ఏడుస్తూ అంటుంది. సత్యమూర్తి కోపంగా మాట్లాడుతూ, అమ్మా తల్లి, నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా మా ఇంట్లో ఉండి మమ్మల్ని హింస పెట్టకు. నువ్వు నీ కొడుకు మీ సామాన్లు సర్దుకొని ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోండి. నేను నా తల్లిదండ్రులను చూసుకుంటూ చాలా ప్రశాంతంగా బ్రతుకుతాను అని కోపంగా అంటాడు. శాంభవి రాజేశ్వరి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య ప్లీజ్ మీరైనా చెప్పండి, ఇంకెప్పుడు మీకు ఎదురు చెప్పను, మీరు ఎలా చెప్తే అలా వింటాను అని అంటుంది. రాజేశ్వరీదేవి ఏదో మాట్లాడేలోపు సత్యమూర్తి కోపంగా, వద్దమ్మా, దాని ముసలి కన్నీళ్లకు నువ్వు కరిగిపోవద్దు. అది మారింది అంటే నేను చచ్చినా నమ్మను. మళ్ళీ ఏదో కొత్త డ్రామా ఆడుతున్నట్టుంది అని గంభీరంగా అంటాడు. రాజారాం గారు, సత్యం, ముందు నీ కోపం తగ్గించుకో. ఇప్పుడు వాళ్ళిద్దరినీ బయటకు పంపిస్తే ఊర్లో మన పరువు నిలబడుతుందా? ఎన్ని తప్పులు చేసినా తను నీ భార్య. భర్తగా నువ్వు తన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీకుంది అని అంటారు. సత్యమూర్తి కొంచెం ఆవేశంగా, భర్తగా నా బాధ్యతలు నాకు ఉన్నప్పుడు నా భార్యగా, ఈ ఇంటి కోడలుగా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా నాన్నగారు. ఏ రోజన్నా అది ఈ ఇంటి కోడలుగా నడుచుకుందా? ఈ ఇంటి ఆడపిల్లని ఈ గుమ్మం కూడా తొక్కనీయకుండా చేసింది. 10 ఏళ్లుగా మీరు ఎంత బాధపడ్డారో మర్చిపోయారా? ఈరోజు మీ పరువు ఏమవుతుందో కూడా ఆలోచించకుండా ఆస్తి మొత్తం అమ్మి వాడి చేతుల్లో డబ్బులు పెట్టడానికి సిద్ధపడింది. అది అనుకున్న పని జరిగితే మీరు రేపటి నుండి తలెత్తుకుని తిరగగలిగేవారా? వాడి డబ్బులు అన్నీ నాశనం చేసి వాడికి ఇష్టం వచ్చినట్టు జల్సా చేస్తూ ఉంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? సొంత ఊరిలోనే తినడానికి ఉండడానికి నీడ లేకుండా కష్టపడాల్సి ఉండేది. ఇదంతా మీరెందుకు ఆలోచించడం లేదు? దాన్ని ఇంట్లో ఉండడం అంటే పాముకు పాలు పోసినట్టే. అది ఎప్పటికైనా కాటేస్తుంది అని కోపంగా అంటారు. వంశీ, నాన్న, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అంటాడు. సత్యమూర్తి కోపంగా చూస్తూ వంశీ చెంపలు బూరిల్లాగా ఉబ్బిపోయేలాగా కొడతాడు. వంశీ సత్యమూర్తి కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి నాన్నగారు, మీరేం చెప్పినా చేస్తాను. నేను ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే మీతో పాటే ఉంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని ఏడుస్తూ అడుగుతాడు. సత్యమూర్తి విరాట్ దగ్గరకు వచ్చి విరాట్ చేతులు పట్టుకొని, వయసులో చిన్నోడివైనా ఇన్నేళ్ల నుండి మేము చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు. నువ్వు చేసిన ఈ పని వల్ల మాకు ఎంత మేలు జరిగిందో మీకు తెలియదు. చాలా థ్యాంక్స్ బాబు అని అంటారు. విరాట్ మూర్తి గారి దగ్గర ఉన్న పేపర్లు తీసుకొని రాజారాం గారి చేతిలో పెట్టి, ఇది మీ కష్టార్జితం తాతయ్య గారు, అందుకే దీనిని చాలా జాగ్రత్తగా కాపాడాను. ఇప్పుడు ఈ ఆస్తి అంతా మీ పేరు మీద ఉంది అని అంటాడు. రాజారాం గారు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి బాబు, ఈ ఆస్తిపాస్తుల మీద నాకెప్పుడు ఆశ లేదు. 10 ఏళ్ల క్రితం ఇక్కడ నా కూతురికి ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందేమో అని భయపడి నా కోడలు మా అందరి మీద గొడవాడి మరీ ఈ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంది. ఎవరి పేరు మీద ఉంటే ఏమైంది, అంతా మనదే కదా అని అనుకున్నాం.
కానీ మేము బ్రతికుండగానే ఈ ఆస్తిని అమ్మడానికి చూస్తుంది అని అనుకోలేదు. ఈ ఆస్తి ఉండడం వల్ల ఇప్పటివరకు జరిగిన అనర్థాలు చాలు. దీనిని మీ దగ్గరే ఉంచి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసరికి విరాట్ చిన్నగా నవ్వుతూ, నేను ఇదంతా చేసింది మీ ఆస్తి కొనాలని కాదు. వాళ్ళు ఎలాంటి మనుషులో మీ అందరికీ చూపించాలి అనుకున్నాను. నేను అనుకున్న పని పూర్తయింది. ఇక ఈ పేపర్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది మీది. మీరు ఏం చేసుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి గీత పక్కన నుంచుని ఉంటాడు. అదంతా చూసిన గీత ఆశ్చర్యంగా విరాట్ వైపు చూస్తూ, మీరు నిన్నటి నుండి నా పక్కనే ఉన్నారు కదా, మరి ఇదంతా ఎప్పుడు చేశారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉండేసరికి గీత అసహనంగా, మిమ్మల్ని అడిగేది సమాధానం చెప్పండి అని అంటుంది. విరాట్ గీత దగ్గరకు జరిగి, ఇప్పుడు కాదు, మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చెప్తాను. మరి నీకోసం ఇంత చేశాను కదా, నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తావా అని అడుగుతాడు. గీత అనుమానంగా, గిఫ్టా? నేను మీకేం గిఫ్ట్ ఇవ్వగలను అని అడుగుతుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, నువ్వు మాత్రం ఇవ్వగలిగే గిఫ్ట్ అదేంటో బాగా ఆలోచించి మన ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పు. అప్పుడు ఇదంతా ఎప్పుడు చేశానో చెప్తాను అని అంటాడు. ఆదిత్య అక్కడ జరుగుతుందంతా చూస్తూ అయోమయంగా అలానే చూస్తూ ఉంటాడు. అర్జున్ చిన్నగా నవ్వుతూ, ఏమైంది అది, ఏంటి అలానే చూస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఆదిత్య, మనం ఇక్కడికి వచ్చి వన్ డేనే కదా అవుతుంది, మరి విరాట్ అన్నయ్యకి ఇక్కడున్న విషయాలన్నీ ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అర్జున్ చిన్నగా మాట్లాడుతూ, అదే కృష్ణమాయ, నీకు తెలియదులే, మీ అన్నయ్య ఇలాంటి మాయలు చాలా చేయగలడు అని అంటాడు. సత్యమూర్తి కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, మీ ఇద్దరు ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయాలి. అలా కాదని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతాము అంటే ఇద్దరిని మెడపట్టుకుని బయటికి నెట్టేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఈ రోజు నుండి ఈ ఆస్తి మీద మీ ఇద్దరికి ఎలాంటి హక్కు లేదు. మనం ముగ్గురం బ్రతకాలి అంటే ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి. ఆస్తి మీద వచ్చిన చిల్లి గవ్వ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. శాంభవి, నువ్వు ప్రతిరోజు ఇంట్లో పని అంతా చేయాలి. మా అమ్మ నాన్నని గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళ మాటకి ఏమాత్రం ఎదురు చెప్పినా అస్సలు ఊరుకోను అని అంటాడు. శాంభవి ఇంకేం చేయలేక వంశీ వైపు కోపంగా చూస్తూ, అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని అంటుంది. సత్యమూర్తి వంశీ వైపు తిరిగి, ఇప్పుడు నీ సంగతి ఏంటి? చదువుకోరా అని చెప్పి సిటీకి పంపిస్తే చదువు పక్కన పెట్టి జల్సాలు చేస్తావా? ఇక్కడ రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బుని నీకు పంపిస్తే నువ్వు అదంతా పాడు చేసింది చాలక ఇక్కడున్న ఆస్తిని కూడా అమ్మి దాన్ని కూడా తగలటాలని చూస్తున్నావా? చూడు, నీకెటూ చదువు అవ్వలేదు. అలా అని పనేమైనా చేస్తావా అంటే మీ అమ్మ పెంచిన దరిద్రపు పెంపకంలో నీకు ఒళ్ళంతా గీర పట్టి ఉన్నావు. ఈ రోజు నుండి నువ్వు ప్రతిరోజు పొలంకి రావాలి. ఆస్తికి వారసుడిలా కాదు, ఒక సాధారణ కూలీగా రావాలి. నువ్వు ఒళ్ళు వంచి పని చేయలేదనుకో, అక్కడ ఉన్న కొబ్బరి చెట్లకు నిన్ను ఎరువుగా వేస్తాను అని గంభీరంగా అంటాడు. వంశీ భయంతో వణికిపోతూ, లేదు నాన్న, మీరు ఎలా చెప్తే అలానే వింటాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని అంటాడు. రాజేశ్వరీదేవి గారు విరాట్ దగ్గరకు వచ్చి, మా గీతమ్మ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే ఎందుకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. గీత ప్రేమించింది మిమ్మల్ని కాదు, మీలో ఉన్న మంచితనాన్ని, మీలో ఉన్న ధైర్యాన్ని. చెల్లా చెదురుగా ఉన్న మా ఇంటి పరిస్థితుల్ని ఒక్క తాటి మీద నిలబెట్టారు. చుట్టం చూపుగా వచ్చి 10 సంవత్సరాల నుండి పడుతున్న బాధని ఒక్క రోజులో తీసేశారు. మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎవరి దృష్టి మీకు తగలకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఒకరి చేతిని ఒకరు వదలకుండా ఆ శివపార్వతుల్లాగా అందరికీ ఆదర్శంగా నిలవాలి అని ఆనందంగా అంటారు. మధు అక్కడికి వచ్చి, బామ్మ, ఇది ఏడవలసిన సమయం కాదు. ఈ శుభ సందర్భంలో అందరం పార్టీ చేసుకోవాలి. మీరు ఇలా థ్యాంక్స్ చెప్పి సరిపెడతారా, లేక మా కోసం ఏదైనా మంచి స్వీట్ చేసి పెడతారా అని అడిగేసరికి బామ్మగారు చిన్నగా నవ్వుతూ, ఎందుకు చేసి పెట్టను మనవరాల, ఖచ్చితంగా చేసి పెడతాను. ఒక్క 10 నిమిషాలు ఆగండి, అందరి నోరుని తీపి చేస్తాను అని అక్కడి నుండి వెళ్తారు. వంశీ అక్కడే నిలబడి ఉండడంతో సత్యమూర్తి గారు కోపంగా చూస్తూ, ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు, పో లోపలికి అని గంభీరంగా అనేసరికి వంశీ అక్కడ నుండి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.